సుగాలి ప్రీతి కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లవేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారైతే గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి రాగానే ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లోనే చెరిపేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇక పోయిన సాక్ష్యాధారాలను మనం తిరుగు తీసుకురాలేము, ఫాల్స్ DNA పెట్టేశారు. క్రైమ్ సీన్ లో సాక్ష్యాధారాలు కీలకం, నిర్ధారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేమంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. ఈ ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేము. DNA మనకి మాయం చేశారు, ఫాల్స్ DNAలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్ వీళ్ళ మీద నిర్ధారించడానికి కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం అన్లెస్ వీ కమ్ అవుట్, చూసిన వాళ్ళు వస్తే తప్ప. ఇక ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి. తన కుమార్తె కేసులో ఆధారాలు వైఎస్ఆర్సీపీ హయాంలో తారుమారు చేశారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. ఘటన జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. ఇక తన కుమార్తె కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు పవన్ కు ఇచ్చినా కూడా ఇప్పుడు అవేమీ లేవు అనడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా పవన్ కళ్యాణే కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని ఆమె వాపోయారు. ఇక కూటమి ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం సరికాదు అంటున్న సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. సుగాలి ప్రీతి కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలోనే ఈ యొక్క కేసులో సంబంధించిన ఆధారాలంతా తారుమారు చేశారంటూ ఒక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు సుగాలి ప్రీతి తల్లి మనతో పాటు ఉన్నారు. వారితోనే మాట్లాడదాం, అసలు విషయం ఏంటనేది వారితోనే అడిగి తెలుసుకుందాం. ఏంటంటారు, ఈరోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఈ యొక్క ఆధారాలన్నీ తారుమారు చేశారా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ దానికి ప్రెస్ మీట్ పెట్టారో, మరి ఏ దాని గురించి మాట్లాడుతున్నారో మరి అన్నగారికే తెలియాలి. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక కేసు గురించి ఇది సంచలనమైన కేసు అని చెప్పుకుంటూ వస్తూ 2019 నుంచి 2024 వరకు ఏ సభలో పోయినా ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పుకుంటూ వచ్చి తీరా గద్దెక్కిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే ఈ కేసులో తారుమారు అయిపోయాయి, సాక్ష్యాధారాలు నేను తీసుకురాలేనని ఒకసారి ముద్దాయిలకు వత్తాసు పలుకుతున్నట్టు మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి ఏం మాట్లాడుతున్నారు. అసలు అన్న నిన్న మీరు చెప్పిన ప్రెస్ మీట్లో మరి మీకు ఎవరు రాసిచ్చారో మరి మీకు గుర్తుందో లేదో సుగాలి ప్రీతి కేసు నాకు అర్థం కావడం లేదు. కానీ పాప మీద అత్యాచారం చేసి హత్య జరిగింది 2017లో పవన్ కళ్యాణ్ గారు, మీరు 2018 అని చెప్తున్నారు. మేబీ వేరే కేసు ఏమన్నా మీకు గుర్తొచ్చి చెప్తున్నారేమో. 2017లో సుగాలి ప్రీతి కేసు జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే, టీడీపీ పొత్తులో మీరు ఉన్నారు. 2018లోనే ఛార్జ్షీట్ వేశారు, 2018లో కూడా ఉన్నది టీడీపీ ప్రభుత్వమే. అయితే FIR అయిన తర్వాత నెల రోజుల వరకు ముద్దాయిలు కర్నూలులో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కూడా అరెస్టు చేయకుండా నెల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకి విజిట్ చేస్తుంటే ఆ రోజు తూతూ మంతరంగా అరెస్టు చేసి ఎన్ని సెక్షన్స్, బలమైన సెక్షన్స్, మర్డర్ కేసు, రేప్ కేసు, పోక్సో కేసు, SC/ST కేసు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఇన్ని సెక్షన్స్ ఉంటే కూడా కేవలం 8 రోజుల్లోనే అధికారులతో మీరు సంప్రదించి ప్రభుత్వమే వారికి 8 రోజుల్లో బెయిల్ ఇచ్చేలా సహాయం చేసింది టీడీపీ ప్రభుత్వం. ముందు మీరు అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టింటే సుగాలి ప్రీతి కేసు గురించి సంతోషించే వాళ్ళం పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం తెలియాల్సింది ఏమిటంటే FIRలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా డిలీట్ చేసి IO వినోద్ కుమార్ టీడీపీ ప్రభుత్వం సంబంధించిన అధికారి ముద్దాయిలకు వత్తాసు పలుకుతూ సెక్షన్స్ అన్ని డిలీట్ చేశారు. 18లోనే ఛార్జ్షీట్ కూడా వేశారు. అప్పుడు ఉన్నది కూడా టీడీపీ ప్రభుత్వమే, మీకు అది కూడా చూపించాము. మరి మీరు ఎందుకు ప్రతిసారి మాట మార్చి అబద్ధాన్ని నిజాన్ని చేయాలని అనుకుంటున్నారో మరి మీకే తెలియాలి పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే ఇంకా నేను ఆ రోజు 2019లో మీరు చెప్తున్నారు ఓడిపోయిన తర్వాత వచ్చి కలిసారు. నేను కలవలేదు పవన్ కళ్యాణ్ గారు, మీరే పిలిపించుకున్నారు.
ఓడిపోయిన తర్వాత 2019లో మంగళగిరి పార్టీ ఆఫీస్కి సుగాలి ప్రీతి పేరెంట్స్ని పిలిపించండి అని మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు పిలిపించారు. పిలిపించిన తర్వాత కేసు అంతా చూశారు, చాలా బాధపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు 2019 నుంచి 2024 వరకు ఏ సభలో చూసినా కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలి, నా ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలితే కూడా సంబంధం లేకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే ప్రపంచమంతా ఊగిపోతుంది, మరి సుగాలి ప్రీతి కేసుకి ఏమైందని మీరు అరిచినా, మీరు అంత గట్టిగా ప్రశ్నించిన మీరు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్న తర్వాత మీరు మాట్లాడేసిన మాటలు మీరు తారుమారయ్యాయి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట సుగాలి ప్రీతి కేసులో తారుమారు చేసి మీరు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు మీకు సుగాలి ప్రీతి కేసు గురించి మీకు వివరిస్తూ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించాను, సైటాలజీ రిపోర్ట్ చూపించాను, హిస్టోపెథాలజీ రిపోర్ట్ చూపించాను. ఇవన్నీ చూసిన తర్వాతనే కదా మీరు ఎవిడెన్సెస్ అన్నీ ఇంత స్ట్రాంగ్గా ఉంటే కూడా ఎందుకు మరి చేయడం లేదని గత ప్రభుత్వం గురించి నిలదీయకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందని 4 నెలలకే మిమ్మల్ని కలిసాం. మరి అప్పటి నుంచి మీరు 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూనే ఉన్నప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు, అధికారంలోకి వచ్చి మీరు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో మేము అడుగుతున్నది ఒకటి, ఈ 2 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎన్ని ఎంక్వైరీలు చేపించారు, ఎంతమంది ఆఫీసర్లను ఎంక్వైరీకి పంపించారు, పేపర్ రూపంలో మీరు సుగాలి ప్రీతి కేసు కోసం ఏం చేశారు అది చెప్పుదామంటే మీరు అది కాకుండా జరిగిందంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అంటున్నారు. ఎంత విలువలేని మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా ముద్దాయిలకు మీరేమన్నా అమ్ముడు పోయారేమో అన్నంత బాధ కలిగేటట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు గెలవక ముందు మాట్లాడిన మాటలకు, గెలిచిన తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలకు చాలా పొంతన లేదు అసలు. అంటే అది సాధ్యమంటారా? ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆ యొక్క కేసును తారుమారు చేయడానికి అవకాశాలు ఉంటాయా? ఆధారాలని పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంటుందా? అసలు అన్నగారు చూసి చదివారు కదా పేపరు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో. అక్కడ ముఖ్యమంత్రి గారి పేరు తప్పుగా పడిందని నేను అంటున్నాను. ఎందుకంటే సాక్ష్యాలన్నీ తారుమారు కాలేదు, తారుమారు చేయాలని చూసింది 2017 నుంచి 2018, 2019లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న ముద్దాయిలు అత్యంత సన్నిహితులని మీకు ఫొటోస్తో సహా రుజువులతో సహా చూపించాను. గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని కలిసినప్పుడు అదే చూపించాను ఫొటోస్. సార్ ఇందులో టీడీపీ ప్రభుత్వం పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్తే మీరు ఏం చెప్పారు? అయ్యో చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు కాదమ్మా, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పారు. మరి అదే నోటితో మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా కూడా మీరు ఈ కేసును తారుమారయ్యాయని చెప్తున్నారు. కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు, మీరు నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే నేను చేతులారా ఏమి చెయ్యలేను సుగాలి ప్రీతి కేసుకు, ఇంతటితో నేను చేతులు ఎత్తేస్తున్నానన్నారు. సంతోషం, మీరు చేతులు ఎత్తేసేయండి. ఎందుకంటే చనిపోయింది మీ ఇంట్లో పిల్ల కాదు, నా పిల్ల, చంపబడింది నా పిల్ల. కాబట్టి నేను పోరాటం చేస్తాను. నేనేదో న్యాయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు మీరు పోరాటం చేయకున్నా పర్వాలేదు, కానీ మీరు ఇలాంటి అబద్ధాన్ని మీరు నిజాం చేయడానికి ప్రతి మీటింగ్లో పేరెంట్స్ అయినా మమ్మల్ని, బాధితులమైన మమ్మల్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ హోదాకు తగదు. మీరు అంటున్నారు కదా సాక్ష్యాలు తారుమారయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే అని. మరి ఇప్పుడు ఒక సిట్టు వేయండి, మరి ఏ అధికారి ఎందుకు చేశారో తెలుస్తుంది కదా, బయటకు వస్తుంది కదా. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారో, లోకేష్ బాబు గారు బయటకు వస్తారో, ముద్దాయిలు బయటకు వస్తారో, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు బయటకు వస్తారో మీకు తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదలికే అధికారులు అంతా కూడా మా కేసుని తారుమారు చేయాలని ట్రై చేశారు. ఆల్రెడీ పెద్ద సెక్షన్స్ డిలీట్ చేశారు. ఆ అధికారులను మీరు పిలుచుకొని వచ్చి ఇంటరాగేట్ చేస్తారని చెప్పిన మీరు ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే తారుమారు చేశారు అంటున్నారు. అది కూడా మాకు రావాల్సిన SC/ST యాక్ట్ ప్రకారం ఇచ్చిన తర్వాత ఈ తారుమారు జరిగిందని. ఇది ముమ్మాటికి అబద్ధం. మీరు చేస్తున్నది తప్పుడు ప్రచారం. మనం చూసుకున్నట్లయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క కేసు సంబంధించి వ్యాఖ్యలు చేశారో అది వాస్తవాలు లేవు, ఎటువంటి
ఆధారాలు కూడా లేవు. ఏదైతే ఈ యొక్క కేసు సంబంధించి తమకు ఆర్థికంగా కావచ్చు, ఈ యొక్క పూర్తి స్థాయిలో తమకు న్యాయం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే జరిగిందంటూ సుగాలి ప్రీతి తల్లి చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో పూర్తి స్థాయిగా ఈ యొక్క కేసు సంబంధించి తాను ఏమి చేయలేనని చెప్తున్నారో అది దాన్ని పూర్తిగా వదిలేసేయాలి, తాము మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ సుగాలి ప్రీతి తల్లి హెచ్చరిస్తున్న పరిస్థితి.